సంచరించండి అయ్యా. మా హృదయాలను తెరవండి నాయన, మా హృదయాలను సంధించండి ప్రభువా. మాకున్న కొరతలన్నిటినీ తీర్చండి అయ్యా. మా ఎత్తు పల్లాలు సరిచేయండి ప్రభువా. ప్రతి లోయ మా హృదయంలో పూడ్చబడాలయ్యా. ప్రతి కొండ చదును చేయబడాలి ప్రభువా. అయ్యా, నీకు ఇష్టమైన పాత్రలుగా మేము మలచబడాలి నాయన. పరిశుద్ధాత్మదేవ, మీరే ప్రకటించేవారిగా, మీరే గ్రహింప చేయవారిగా మా మధ్యలో మీరు కార్యాలు జరిగించండి అయ్యా. నీ కార్యాలు బలమైనవి, నీ కార్యాలు శక్తివంతమైనవి, నీ కార్యాలు గొప్పవి ప్రభువా. అయ్యా, నీ కృప కొరకు మేము కనిపెడుతున్నాము నాయన. అయ్యా, మా ప్రాణాత్మ దేహములతో మమ్మల్ని మేము నీ సన్నిధిలో సమర్పించుకుంటుండగా మా మధ్యలో మీరే సంచరించి మహిమ పొందమని యేసునామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆకలి అవుతుందా అండి ఎవరికన్నా? నేనైతే టైం చూసుకోను, మీరు కూడా చూసుకోకండి. హల్లెలూయా. ఎవరు టైం చూడకండి, వాక్యాన్ని మాత్రమే చూడండి. మీరు 9:30కి 9ంటికి వస్తే మీరు ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. మేము 9ంటికి స్టార్ట్ చేసినా, 8ంటికి స్టార్ట్ చేసినా మీరు మాత్రం 11ంటికే. అది మీ ఫిక్స్ టైం అయిపోతుంది. వద్దండి, ప్రభుకి ఇచ్చే సమయాన్ని ప్రభుకి ఇస్తే ప్రభు మనకిచ్చేది మనకిస్తాడు. హల్లెలూయా. ఒక చిన్న విత్తనం నాటకుండా నాకు చెట్టు నిండా ఫలాలు రావాలంటే రావు. ఆ విత్తనం నువ్వు వేయాలి. మొదట విత్తనం నువ్వు వేస్తేనే అది ఎదిగి ఫలించి నిన్ను తృప్తిపరుస్తుంది. ఆ విత్తనమే నువ్వు వేయకుండా నువ్వు పిడికిలి బిగించుకుంటే, నువ్వు ఎక్కడో సమయాన్ని వ్యర్థం చేస్తే ఆ చెట్టు నీకు కనబడదు, ఆ ప్రతిఫలం కూడా నీకు రాదు. అయితే వాక్యానికి ముందుగా నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నానండి. నేను కొన్ని నా వాక్యాల్లో మీరు కొంచెం గమనించినట్లయితే ఆత్మీయంగా కొంచెం గద్దింపు ఉంటుంది, గద్దిస్తూ ఉంటాను. కొన్ని విషయాల్లో, చాలా విషయాల్లో నేను వెనక్కి తగ్గిపోతూ ఉంటాను. ఈ మాట అనొచ్చో లేదో అని చెప్పేసి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం నన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాడు. కొన్ని దినాల క్రితం మన మధ్యలో కడియం సంధ్యక్క అక్కొచ్చి నాతో ఏమన్నదంటే ఒక మాట, అక్క మీరు వాక్యం చెప్తుంటే తల్లి బిడ్డల మధ్యలో ఉన్న సంభాషణ లాగుంటుంది అనింది. హల్లెలూయా. నాకు ధైర్యం వచ్చిందండి. అమ్మ, వీళ్ళందరూ నా బిడ్డలే. నేను కోప్పడినా అర్థం చేసుకోగలిగిన మనసు వీళ్ళకి వచ్చింది. హల్లెలూయా. ఇంకా నాకు అసలు బాధ లేదండి. ప్రభువు చెప్పమన్న ప్రతీదీ చెప్తానే ఉంటాను. ఎందుకు అనంటే, నాకు నేనంత కోప్పడను కదండి. మిమ్మల్ని కోప్పడడానికి నేను ఎంతటి దాన్నండి. కొంత పెద్దవాళ్ళ వయసులో నేను చూసుకుంటే వాళ్ళ అనుభవం అంతా కూడా నా వయసు సరితూగదు. అయినప్పటికీ నా మాటలు కాదు, ప్రభు మాటలు నేను చెప్పక తప్పదు. ఎందుకు గద్దించాలి వాక్యం మనల్ని? ఎందుకు నా నోటి ద్వారా కొన్ని రావాలి గద్దింపు మాటలు అంటే చెప్తాను. మా చిన్న కుమారుడు ఉన్నాడు, జాయ్. ఇంగ్లీష్ చాలా బాగా చదువుతాడు. వీడు తెలుగా ఇంగ్లీషా అన్నట్టు ఉంటాడు, ఇక్కడ అక్కడ అన్నట్టు ఉంటాడు. తెలుగు వచ్చేసరికి మాత్రం ఒక్క అక్షరం ఒక్క రాదు. నేను అనుకునేదాన్ని స్కూల్లో బాగానే చదువుతున్నాడు అనుకునేదాన్ని. నేను స్కూల్లో కంటే ఇంటి దగ్గర ఎక్కువ నేర్పిస్తాను వాళ్ళకి. వాక్యంతో పాటు చదువు కూడా చెప్తూ ఉంటాను. మొన్న ఒకరోజు టీచర్ అని కొట్టిందంట. వాడు ఇంటికి వచ్చిండు. ఎప్పుడు నేను తెలుగు నేర్చుకోమన్నా కానీ నాకు తెలుసులే మమ్మీ, నాకు వచ్చులే మమ్మీ, నేను చదువుతున్నలే మమ్మీ అనేది. సర్లే, నా ధైర్యంగానే నాతో మాట్లాడుతున్నాడు కదా, వీనికి తెలుసు అనుకున్నా నేను. స్కూల్లోకి వెళ్ళిన తర్వాత టీచర్ కొట్టిందంట. ఆ రోజు కొడితే మళ్ళీ నా దగ్గరకు వచ్చి, మమ్మీ నాకు ఇంగ్లీష్ నేర్పించినావు కానీ తెలుగు ఎందుకు నేర్పించలేదు మమ్మీ? నువ్వు అప్పుడే తెలుగు నేర్పించుంటే మా టీచర్ నన్ను కొట్టేది కాదు మమ్మీ అన్నాడు. నాకు బాధ అనిపించింది. నా ప్రేమ వానికి అప్పుడు తెలియకపోయినా, గద్దింపులో ఉన్న మనోభావం అప్పుడు తెలియకపోయినా ఇప్పుడు వాడికి అర్థమైంది. నాకు వెంటనే మీరు గుర్తొచ్చారండి. అది అయిపోయిన వెంటనే పరలోక రాజ్యం వెళ్తారు మీరు, మేము కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభువుని కలుసుకుంటాం. కలుసుకున్న తర్వాత అక్కడ ఉండాలి మనం కోర్టులో. ఇక్కడ నేను మా పాస్టర్ గారు ఉంటాం. ఇక్కడ మా ఎదురుగా మీరే ఉంటారు, ఎవరు ఉండరు. అక్కడ ప్రభు మిమ్మల్ని అడుగుతాడు, కొత్తగూడెం సంఘమా, పలాని విషయంలో మీరు తప్పిపోయారు కదా, పలాని విషయంలో మీరు వెనుకబడ్డారు కదా, మీకు రాజ్యం ఇవ్వడం సరైనదేనా? నా న్యాయ తీర్పులో మీరు సరితూగట్లేదు అని చెప్పి ప్రభు అక్కడ అంటాడు. అప్పుడు మీరు ఏమంటారు తెలుసా అండి? మా చిన్నోడు అన్నట్టే అంటాడు. మా మమ్మీ మాకు చెప్పలేదు అంటాడు, మా అయ్యగారు మాకు చెప్పలేదు, మా అమ్మగారు మాకు చెప్పలేదు, మాదేముంది తప్పు అంటారు. అక్కడ ఎవరి చెంపలు వాసిపోతాయి? ఎవరికి శిక్ష పడుతుంది? మీకైనా ఒక్కంత శిక్ష ఏమో కానీ మాకు 7 అంతలు శిక్షనంట. ఆ శిక్షకు నన్ను అప్పగించకండి. చెప్పిన గద్దింపుకు లోబడే మనసు ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక.
మరి సంధ్యక్క, కడియం సంధ్యక్క ఒక్కదానికేనా తల్లిని మీ అందరికి కూడానా? అందరికీ తెలిసి చాలా సంతోషం అండి. ఏ మాట వచ్చినా కూడా మా మమ్మీ ఇప్పుడు కోపడుతుంది, తర్వాత ప్రేమిస్తుంది. ఇప్పుడు కొంచెం గట్టిగా గద్దించినా కానీ ఆశీర్వాదం కూడా మా తల్లి నోటి నుండి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి, మనం లేఖన భాగాన్ని ధ్యానించుదాం. ఎందుకు ఈ మాటలన్నీ ముందు ప్రిపరేషన్ చేశాను అంటే కొన్ని కడుక్కునేటివి ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మీకే కాదండి, నాకు కూడా. ఈరోజు మన అంశం ఏంటి అంటే శుద్ధీకరణ. చెప్పండి, శుద్ధీకరణ. ఇందాక మనం కీర్తనలో ఉత్తర ప్రత్యుత్తర వాక్యం చదువుకున్నాం కదా. అదేంట ఆ కీర్తనలో ఎన్నో పుస్తకం అండి, గుర్తుంది ఎవరికైనా? అమ్మో, అలర్ట్గా ఉన్నారు, సంతోషం. సౌండ్స్ గురించి కూడా కొంచెం ప్రార్థన చేయండి. మీరు పాట పాడుతుంటే కూడా మీకు తెలుస్తుంది అనుకుంటా. మాట్లాడుతుంటేనే గొంతు డ్రై అయిపోతుంది, నోరు ఎండిపోతుంది, సౌండ్స్ కరెక్ట్గా లేవు. వీటి గురించి భారంగా ప్రార్థన చేయండి, ప్రభువు మనకు అనుగ్రహించేటట్లు. సరే, మంచిది. శుద్ధీకరణ. ఆ 51వ కీర్తన అంతా కూడా శుద్ధీకరణ, కడగబడిన అనుభవము. శుద్ధీకరణ బ్రాకెట్లో కడగబడిన అనుభవము. నోట్ చేసుకోండి, ఇంకా చాలా సంతోషం. మార్కు సువార్త 7వ అధ్యాయము 4వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయము 4వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయము 4వ వచనం. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్ళలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించేవారు. చాలండి, హల్లెలూయా. పూర్వము వారి భక్తి జీవితం ఎలాగ ఉండేదంటే, మరియు వారు కొంచెం పైనుండి చదువుదామండి. యెరూషలేము నుండి, మొదటి వచనం నుండి. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను, శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి, ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి. పరిసయ్యులను, యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనము చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనము చేయరు. యెరూషలేము నుండి, చూడండి ఇటు, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు, శాస్త్రులు కొంతమంది యేసయ్య దగ్గరకు వచ్చారంట. కొంతమంది యేసయ్య దగ్గరకు వచ్చి అంటున్నారు, మాకంటే నువ్వు గొప్పవాడని చెప్పుకుంటున్నావు కదా, మాకు వాక్యం తెలుసు, మాకు చరిత్ర తెలుసు, మాకు ధర్మశాస్త్రం తెలుసు, మాకు అన్నీ తెలుసు, మాకంటే గొప్పవాడని నువ్వు అనుకుంటున్నావు కదా, నీతో ఉన్న 12 మంది శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళు కనీసం అన్నం తినేటప్పుడు చేతులు కడుక్కోరు తెలుసా? బయటికి పోయి వస్తారా, అదే చెమట మొహాలతో ఉంటారు, కనీసం స్నానం కూడా చేయరు, వాళ్ళకి కనీస వివేకం లేదు, నీకు తెలుసా అంటున్నారు యేసయ్యను పట్టుకొని. అప్పుడు ప్రభు సంత నుండి, ఇంకా ఇవే కాదు, పండగ వచ్చింది అనుకోండి, వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్ అంతా శుభ్రం చేస్తారు. శనివారం వాళ్ళు మందిరానికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించాలి, కుండలను, గిన్నెలను, ఇత్తడి పాత్రలను ఒక్క స్పూను కూడా వదిలిపెట్టకుండా వాళ్ళు నీట్గా శుభ్రం చేసుకుంటారు. ఇంట్లో ఉన్న మసి బట్టతో సహా ఇల్లు తుడుస్తారు, అన్నీ శుభ్రం చేసుకుంటారు, వాళ్ళు కూడా శుభ్రంగా ఉంటారు. మా జీవితం, మా భక్తి అట్లా ఉంటుంది, మా సేవ అట్లా ఉంటుంది.
మా క్రైస్తవ్యం అట్లా ఉంటుంది. నువ్వు వేసుకొని తిరుగుతున్నావు కదా 12 మందిని, ఆ 12 మందిలో ఈ ఒక్క లక్షణం లేదు అని అంటున్నారు యేసయ్యని పట్టుకొని. యేసయ్య చూశాడు. చూసి ఏమి ఉపయోగం, నువ్వు గిన్నెను కడుగుతున్నావు, బట్టలు తుక్కుంటున్నావు, స్నానం చేస్తున్నావు, సంవత్సరం ఇంటికి మంచి కాస్ట్లీ పెయింటింగ్ వేస్తున్నావు, చాలా బాగుంది, ఏం ప్రయోజనం? ఒక్క వస్తువు కూడా పరలోక రాజ్యానికి రాదు కదా, నీ దేహం కూడా పరలోక రాజ్యానికి రాదు కదా. హల్లెలూయా హల్లెలూయా అని అడిగాడు వాళ్ళని. కింద చూడండి, ఈ ప్రజలు పెదవులతో 6వ వచనం, అందుకు ఆయన వారితో ఇలాగు చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచెదరు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వాక్యం ఉంది తెలుసా మీకు అన్నారు. ఇప్పుడు నేను చూడండి, వాళ్ళతో మనం స్నేహం చేయాలంటే, అట్లాంటి గొప్ప వాళ్ళతో మనం కలిసి ఉండాలనంటే వాళ్ళలాగా శుభ్రంగా ఉండాలి, వాళ్ళలాగా ఎల్ఈడి టీవీ ఉండాలి, వాళ్ళలాగా 2 పోర్షన్ల బిల్డింగ్ ఉండాలి, వాళ్ళలాగా అదేంటండి ఉప్పాడ పట్టు చీర ఉండాలి. వాళ్ళతో ఈక్వల్గా ఉంటేనే వాళ్ళు మనల్ని ఇష్టపడతారు, మనతో సహవాసం చేస్తారు అనే మనుషులు కల్పించిన పద్ధతులు, మనుషుల రీతిని బట్టి మీరు భక్తిని మర్చిపోతున్నారు అంటున్నాడు దేవుడు. కడుగుతున్నారు, బైక్ బాగానే కనబడుతున్నారు, బాగానే ఉంది, కానీ మీలో భక్తి లేదే. 12 మంది శిష్యుల పై రూపాన్ని మీరు చూస్తున్నారు, వాళ్ళు తినే భోజనాన్ని చూస్తున్నారు. తినే భోజనం ద్వారా వాళ్ళకి అపాయం ఏమీ రాదు. ఒకవేళ వచ్చినా కానీ చిన్న నష్టం, చిన్న అనారోగ్యం వస్తుందేమో, కానీ మీ బయట అంతరంగాన్ని అలంకరించుకొని లోపల నింపుకున్న జిడ్డు ఉంది చూసారా, అది ఎన్నటికీ మిమ్మల్ని పరలోక రాజ్యానికి చేర్చదు. హల్లెలూయా. వాళ్ళు క్రిస్మస్ వచ్చిందంటే ఏం చేస్తున్నారు అని అంటే, రేకులతో సహా స్లాబ్తో సహా అన్నీ శుభ్రం చేస్తున్నారు. ఇంకా పాతదేది కూడా ఇంట్లో కనిపించకూడదు. పాత ఇత్తడి వస్తువులు ఉంటాయండి, మా ఇంట్లో ఉన్నది ఇత్తడి బిందె, నేను ముట్టుకోను అస్సలు విసుగు కడగాలంటే. నిమ్మరసం వేసి, చింతపండేసి, ఇటుక పొడేసి ఎన్ని రుద్దినా కానీ తెల్లవారే మాసిపోతుంది. అట్లాంటివి కూడా ఓపికతో రుద్దుకుంటున్నారు. మందిరానికి వెళ్తున్నారు, మందిరానికి వెళ్ళేటప్పుడు మంచి బంగారు రింగ్ ఒక తాకట్టులో ఉన్న విడిపించుకొచ్చుకుంటున్నారు. ఎందుకు? క్రిస్మస్, ఈస్టర్, న్యూ ఇయర్ పండగకి ఎట్లుండాలి, మంచిగా కనబడాలి. తాకట్టులో ఉన్న బంగారం అంతా కూడా విడిపించుకొచ్చుకొని కొత్తగా అలంకరించుకుంటున్నారు, మందిరానికి వెళ్తున్నారు. కానీ పోయిన సంవత్సరం ఒకళ్ళతో గొడవైన పాత గొడవ ఉంది చూసారా, అది మాత్రం మర్చిపోవట్లేదంట వాళ్ళు, దాన్ని మాత్రం విడిచిపెట్టట్లేదంట. ఆ మనిషి ఉన్నాడు చూసారా, కళ్ళ ముందురుగానే ఎదురుగా వెళ్తున్నాడు కానీ ఆయనతో మాట్లాడడం లేదంట. ప్రభు అదే గుర్తు చేశాడు వాళ్ళకి. అంతరంగములో భక్తి లేకుండా, అంతరంగము కడగబడకుండా పైకి నువ్వు ఎంత అలంకరించుకున్నా మీకు ఒకటి అర్థం కావట్లేదు. యూదులారా, పరిసయ్యులారా, శాస్త్రులారా, అక్షరం మీకు కనబడుతుంది కానీ అందులో ఉన్న అర్థం మీరు గ్రహించట్లేదు. ఎంత అలంకరించుకున్నా నష్టమైపోయే వాటినే కడుక్కుంటున్నారు, నశించిపోయేదాన్నే అలంకరించుకుంటున్నారు. నశించని ఆత్మ ఉంది చూసారా, దానికి అలంకరణ మీలో లేదు. మొన్న ఒక సిస్టర్ వాక్యం చెప్పింది, సాక్ష్యం చెప్పిందండి. మీరు అయ్యగారు చెప్పారు కదా, చినిగిన బట్టలతో ఉందంట తల్లి, 2 కిడ్నీలు ఫెయిల్ అయినా కొడుకుని హాస్పిటల్ తీసుకొచ్చింది. చిల్లి గవ్వలేదు చేతిలో, కరెక్ట్ బట్టలు కూడా లేవంట ఆమె వేసుకోవడానికి, భర్త లేడు, 2 కిడ్నీలు పోయిన కొడుకుని తీసుకొచ్చి కరోనా టైంలో హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే 24 గంటలు ఎత్తిన మోకాలు దించలేదంట అండి. హల్లెలూయా. ఎంత భక్తి చూడండి. 24 గంటలు కాదండి, 24 రోజులు మీరు ఒకరు చుట్టూ తిరిగి 1,50,000 అప్పడగంటే మీకు ఇస్తారా?
చినిగిన బట్టలతో వెళ్ళి, చింపిరి జుట్టుతో వెళ్ళి, ఉన్న ఇల్లు అమ్మేసుకొని, చేతిలో చిల్లి గవ్వ లేకుండా, రేపు బ్రతుకుతామో చస్తామో తెలియని పరిస్థితులలో 24 రోజులు తిరిగిన ₹1 ఇస్తారా మనకి? ఇవ్వరండి. ఆమె లోపల ఉన్న భక్తి ఒక్కరోజు కాదండి, ట్రీట్మెంట్ జరిగినన్ని రోజులు, రోజుకి 150,000. హల్లెలూయా, హల్లెలూయా. మీరన్నీ పై రూపాన్ని అలంకరించుకుంటున్నాడు, కానీ దేవాది దేవునికి కావలసింది పరలోక రాజ్యంలో పౌరత్వం. నీకు ఆధార్ కార్డు కావాలి పరలోక రాజ్యంలో, నీకు ఒక ఇల్లు కావాలి, నీకు ఒక నివాసం కావాలి, నీకు ఒక కుటుంబం కావాలి. నువ్వు బ్రతుకుతున్న 100 సంవత్సరాల బ్రతుకే కాదు, పగిలిపోయే మట్టి పాత్ర. ఒక బొమ్మ ఉంటుంది, దాంట్లో చిన్న బ్యాటరీ వేస్తారు, దాన్ని కీ ఇచ్చి వదిలిపెడతారు. ఎప్పటి వరకు తిరిగిద్ది? బ్యాటరీ అయిపోయేంత వరకు. బ్యాటరీ అయిపోయిన తర్వాత మన జీవితం కూడా అట్లాంటిదే కదా. 100 సంవత్సరాలు ముగిసిపోయిన తర్వాత ఎక్స్పైర్ అయిపోతాం మనం కూడా. ఎక్స్పైర్ అయిపోయిన సిరప్ని ఏం చేస్తారు? పడేస్తారు. ఎక్స్పైర్ అయిపోయిన బాడీని అసలు ఉంచరు. వామ్మో, నా భర్త, నా భార్య, మా నాన్న కోట్ల ఆస్తి సంపాదించారు, ఓ నా భర్త ఇది నాకు అన్నీ తీసుకొచ్చి పెట్టాడని చెప్పేసి ఒక వారం రోజులు ఇంట్లో శవాన్ని పెట్టుకుంటారా అండి? పెట్టుకోరు. అయితే అంటున్నాడు ప్రభు, శుద్ధీకరించుకోవాలి. దేన్ని శుద్ధీకరించుకోవాలి అంటే, ఒకరోజు మట్టిలో కలిసిపోయేదాన్ని కాదు, లయమైపోయేదాన్ని కాదు, కానీ అస్సలు మరణమే లేని, నాశనమే లేని నీ ఆత్మను శుద్ధీకరించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగ శుద్ధీకరించుకోవాలి? శుద్ధీకరణ మనకు లేదు అని మనకి ఎలాగ తెలుస్తుంది అని అంటే, ఆయన గ్రంథాన్ని ప్రభు మనకి ఇచ్చాడండి. వాక్యం చదువుతూ ఉంటే, నేను చాలామంది నా దగ్గరకు వచ్చి పొరపాటు అంతా వాళ్ళదే, మీదే కాదండి నాది కూడా ఉంటుంది. నా పొరపాట్లు కూడా కొన్నిసార్లు నాకు అర్థం కావు. నేనే కరెక్ట్ అనుకుంటా, నేనే కరెక్ట్ అనుకొని నేను ప్రార్థన చేస్తా, ప్రభువా నేనే కరెక్ట్ ఉన్నా, ప్రభువా ఇదంతా తప్పు అయ్యా, నన్ను అనవసరంగా ఈ మాట పడుతున్నానయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తా. ప్రార్థన చేసిన తర్వాత నాకు అర్థమవుతుంది నాది ఏ తప్పు ఉందో అని. వాళ్ళ తప్పులు ప్రార్థన చేయకముందు అన్నీ వాళ్ళ తప్పులు అనిపిస్తాయి, ప్రార్థన చేసిన తర్వాత ఒక్కటైనా కనిపిస్తుందండి నా తప్పు నాకు. నేను ఎవరికన్నా నా దగ్గరకు వచ్చి ఏ ప్రాబ్లం చెప్పినా కానీ నేను ఒక్కటే మాట అంటాను, ప్రార్థన చేయండి అంటాను. ఎందుకు అనంటే, ప్రార్థన ద్వారా ఎదుటి వాళ్ళకు, నువ్వు ఏ రకంగానైనా ప్రార్థన చేయి, నువ్వు ఎట్లా ప్రార్థన చేసినా పర్లేదు, కానీ ప్రార్థన ద్వారా ఎదుటి వాళ్ళు ఏమో కానీ ముందుగా నువ్వు సరిచేయబడతావు. నీకు జ్ఞానం వస్తుంది, నీకు వివేకం వస్తుంది, నీ పరిస్థితులు మార్చబడతాయి. ఎస్తేరు ప్రార్థన చేసిందండి, నాకు చాలా అద్భుతం అనిపిస్తుంది. ఎస్తేరు గ్రంథంలో అడుగడుగున ఆమె ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. నేను ప్రతి ఒక్కరికి ఇచ్చే సలహా అదే. వాళ్ళు పొరపాటుగా వచ్చి, నిజానికి వాళ్ళలో ఈ మంచి లక్షణం అనేది కూడా కొన్నిసార్లు కనబడదు, అనాలి అనిపిస్తుంది, కానీ వద్దు, నేనంటే తప్పైపోతుంది. అది పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచాలి. వాళ్ళ పొరపాటు ఏంటో వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచాలి. వాళ్ళు అసలు ఎవ్వరు చెప్పకుండానే సరిచేయబడతారండి. ఎప్పుడు మన హృదయం కడగబడుతుంది అని అంటే, మనం ప్రార్థనలో ఉన్నప్పుడు మన హృదయం కడగబడుతుంది. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, పోయిన సంవత్సరం ఎవరో ఉన్నారు, వాళ్ళకు కూడా ఉన్నారండి, యూదులకు కూడా, వాళ్ళు క్షమించలేకపోతున్నారు. ఎందుకనంటే వాళ్ళలో ప్రార్థన జీవితం లేదు. మందిరానికి వస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు, మంచి గ్రూపుగా వచ్చి చక్కటి ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆరాధన చేస్తూ ఉంటే అగ్ని దిగుతుంది మందిరంలో, కానీ వాళ్ళకు నెమ్మది ఉండట్లేదు, వాళ్ళ పరిస్థితులు మారట్లేదు. ప్రభు అంటున్నాడు, మొదటగా నువ్వు శుద్ధీకరించబడితే నీలో ధైర్యం వస్తుంది. ఒక చిన్న పొరపాటు ఉన్నా కానీ కొన్ని విషయాల్లో మనం ధైర్యం చేయలేమండి. ఇప్పుడు నేను చిన్నప్పుడు ఒక పెన్సిల్ దొంగతనం చేశాను అనుకోండి, చాలా ఉన్నాయి అట్లాంటి, పెన్ను, పెన్సిల్, బుక్కు నచ్చిందంటే ఇది నాదనుకునేదాన్ని, తీసుకునేదాన్ని కూడా. ఆ చిన్న పెన్సిల్ తీసుకున్న తర్వాత మా టీచర్ వచ్చింది, ఆమె కన్ఫామ్ కూడా చేయలేదు అసలు నేను తీసుకున్నానని. ఆమెకు డౌట్ వచ్చింది, అందరి మీద డౌట్ వచ్చింది, నా మీద డౌట్ వచ్చింది. నేను తీయకపోతే అన్నీ చూడండి మేడం నేను తీసుకున్నానా అని గట్టిగా అంట. ఒకవేళ తీసుకుంటే వస్తుందా ధైర్యం? చెప్పగలుగుతానన్నమాట. వాక్యం ద్వారా మనం కడగబడినప్పుడు సింహం వంటి ధైర్యం ప్రభు మనకిస్తాడండి. హల్లెలూయా. మనలో పాపం అనేది నిలిచి ఉండదు. వస్తారు, నువ్వు మందిరానికి వస్తున్నావు, నీకు ఏం మేలు జరుగుతుంది, నీ కుటుంబం పరిస్థితులు ఏం మారుతున్నాయి, నువ్వు భయపడతావా? అప్పుడు నీలో ఉన్న నీతి
నీలో ఉన్న ప్రార్థన, నీలో ఉన్న విశ్వాసం నిన్ను తగ్గిపోనివ్వదు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు 99 వెనకాల ఉంచుకొని ఒక్కదాన్ని బట్టి నేను నిందిస్తున్నారు చూసారా అండి? ఆ నిందించిన దాన్ని నువ్వు తిప్పి కొడతావు. హల్లెలూయా. గొల్లియాతు కొట్టాడు కదా, గిరా 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 తిప్పి కొడితే గొల్లియాతు పడి చచ్చిపోయిందంట. సమస్యలు అంటాయి నీతో. ప్రార్థనకి వెళ్తున్నావు కానీ ఏం మంచి బట్టలే లేవు, మంచి ఇల్లే లేదు, ఇంకా నీ భర్త తిడుతూనే ఉన్నాడు కదా. అపవాది అంటది. అప్పుడు ఏమంటావు అపవాదితో? హల్లెలూయా. ఎస్తేరుకి ఇచ్చిన రోజు ఒక రోజు నాకు రాబోతుంది. రూతుకు అనుగ్రహించబడిన రోజు నాకు రాబోతుంది. ఎర్ర సముద్రం నా ఎదుట చీల్చబడే రోజు రాబోతుంది. ఏ చట్టాల ద్వారా కానీ ఎరుకో గోడలు నా ఎదుట కూలిపోబోతున్నాయి. హల్లెలూయా. ఎప్పుడు చేస్తాడు ఇవన్నీ దేవుడు? నాకు సజీవన్న గారు పోయినసారి ఒక మంచి, నాకు నేను చెప్పిన ప్రసంగం నాకు గుర్తులేదు కానీ అన్న ఒక మంచి సాక్ష్యం ఇచ్చారు. నేను మాట్లాడుతున్నప్పుడు ఒక్క మాటను మాత్రం అన్న పట్టుకున్నాడంట. ఆ ఒక్క మాట ద్వారా ప్రభు మాట్లాడాడంట. 2 సంవత్సరాల క్రితం ఎవరి మీదనో కోపం ఉండేదంట. పొరపాటు వాళ్ళదైనా కోపం మనకు వస్తుంది. కోపం మనకు వచ్చినా కూడా ప్రభు మనల్ని లెక్క అడుగుతాడు, వాళ్ళని అడగడండి. మన తప్పు వాళ్ళే చేస్తారు, కోపం మాత్రం మనకు వస్తుంది. లెక్క ఎవరు అప్పచెప్పాలి? మనమే అప్పచెప్పాలి. అన్నగారిని ప్రభు అదే రీతిగా ఒకరోజు మాట్లాడితే ఆ 2 సంవత్సరాలంతా మర్చిపోయాడంట. హల్లెలూయా. అన్న మంచి సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు నాకు నెమ్మదిగా ఉందన్న. హల్లెలూయా. ప్రభు వాక్యంలో ఉంటుంది, నీవు సంతోషించుట వలన నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది. మంచి డి విటమిన్ వస్తుందండి, సి విటమిన్ వస్తుంది, A+ విటమిన్ వస్తుంది. ఏ విటమిన్ని కొదువు ఉండదు ఎప్పుడు నీవు సంతోషంగా ఉన్నప్పుడు. తిడుతున్నారా? ఏమన్నాడు ప్రభు? ఆడ తిడితే తిట్టనే కానీ నీ హృదయాన్ని ఎలా ఉంచుకోవాలి? శుభ్రంగా ఉంచుకోవాలి. కోపం వచ్చిందనుకోండి హృదయం బరువైపోతుంది. ద్వేషం వచ్చిందనుకోండి హృదయం బరువైపోతుంది. కపటంగా మాట్లాడడం అనుకోండి హృదయం ఏమైపోతుంది? బరువైపోతుంది. ఇంకా బీపీ వస్తుంది, ఆయాసం వస్తుంది, మనసు నెమ్మది ఉండదు, ఫస్ట్ నిద్ర పట్టదు. నిద్ర పోకపోవడం వల్ల సర్వ రోగాలు వస్తాయి. ప్రభు అంటాడు, నీవు సంతోషించడం వల్ల నీ బలం అధికమవుతుంది. హల్లెలూయా. వాళ్ళు ఏమంటారా? విడిచిపెట్టు. వాళ్ళు ఏమంటారా? తీర్పు నాది అంటాడు ప్రభు. బైబిల్లో ఒక చక్కని మాట నాకు ఇష్టం అండి. ఒకటి, హేతువు లేని శాపము తగలదు. దుమ్మెత్తిపోయని అండి, ఒక్క మాట కూడా తిరిగి అనొద్దు. ఎందుకు అనంటే సామెతల గ్రంథంలో ప్రభు చెప్పాడు, హేతువు లేని శాపము నీ కాలి గోటికి కూడా తగలదు. హల్లెలూయా. రెండవ మాట, నీ పగవాని తల మీద నీవు ప్రేమించుట చేత, నీ పగవాన్ని నీవు ప్రేమించుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోస్తావంట. నరకంలో ఉన్నట్టు ఫీల్ అవుతాడంట నీ పగవాడు నిన్ను ప్రేమిస్తే. నిన్ను అస్సలు నచ్చనోళ్ళు ఉండరు చూడండి, వాళ్ళు అట్లా వెళ్తుంటే ప్రైజ్లాడు చెప్పారనుకోండి, ఇంక అంతకంటే నరకం వేరే ఉండదంట. నువ్వు ఎప్పుడు ఏడవాలని కోరుకునే వాళ్ళ ముందు నువ్వు స్తోత్రాలు చెప్తూ స్తుతిస్తూ సంతోషంగా వాళ్ళ ముందు కనబడుతూ ఉంటావు చూడండి, వాళ్ళకి అంతకంటే నరకం ఇంకొకటి ఉండదు. భూమి మీదే నరకం చూస్తారంట. అదే మాటని ప్రభు ఒక మాట అంటాడు, పగ తీర్చుట నా పని. దేవుడు ఖండితముగా చెప్పిన మాట అండి ఇది. ఎవరి మీద పగ పెంచుకోవద్దు, పగ తీర్చుట నా పని. దేవుడు పగ తీరిస్తే నాశనానికి అప్పగించడండి. అందుకే ప్రభు ఒకవేళ కోపం వచ్చింది కయ్యనికి, తెలియకుండానే తమ్ముని చంపేశాడు. ఏం ఉపయోగం? కయ్యనుకు లాభం లేదు, హేబెలుకి. ప్రభు అన్నాడు, పగ తీర్చుట నా పని. ప్రభు ఎట్లా పగ తీరుస్తాడు తెలుసా అండి? వాడు ఎంత కఠినాత్ముడైనా సరే గిరా 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 తిప్పుకొచ్చి మందిరంలో కూర్చోబెడతాడు. హల్లెలూయా. చుట్టూ తిప్పుతాడు, తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెడతాడు. అప్పుడు నీకు 2 మేలు కలుగుతుంది. హల్లెలూయా. అందుకే ప్రభువుకి అప్పగించాలి. ఎవరైనా తిట్టారనుకోండి, తీర్పు తీర్చకుండా వారి కొరకు ప్రార్థన చేయండి. మీ ఇంట్లో ఆ నెల 10,000 జీతం వస్తుందా? దేవుడు అత్యధికంగా ఇస్తాడు, బోనస్ ఇస్తాడు. ఆ 10,000లో మీ ఖర్చులన్నీ పోను, ఇంకొక 5,000 ప్రభు మిగులుస్తాడు. హల్లెలూయా. బోనస్ ఇస్తాడండి. దేవునిలో చేసే ప్రతి పనికి బోనస్ ఉంటుంది. హల్లెలూయా. చూద్దామండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 23:25.
వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియముతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లుగా లోపల శుద్ధి చేయుము. హల్లెలూయా. క్రైస్తవులు కూడా అట్నే తయారవుతున్నారు. చర్చికి వెళ్ళాలంటే అంటే నేను ముసుగేసుకోవడం తప్ప నేను అంటలే, అంటే నేను వేసుకోవాలి, నేర్చుకుంటున్నాను. కానీ డ్రెస్ కోడ్ మాత్రమే ప్రాముఖ్యమైనది కాదు కదా. ఆ డ్రెస్ కోడ్ని చూసి ప్రభు అంటున్నాడు ఇదంతా వేషధారనే. నేను అనట్లేదండి, ఈ నోరు మీకు కనబడుతున్న నోరు అనట్లేదు, అందులో ఉన్న దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఆయన బూర మాట్లాడుతుంది. ఈ స్కార్ఫ్ తీసేసుకొని కొంతమంది ఉంటారు, మందిరానికి వెనకాల ఉన్నప్పుడు ఎంత ఉంటాయి మల్లెపూలు, మందిరానికి వెనకాల ఉన్నప్పుడు మంచి స్టిక్కర్ ఉంటుంది, మందిరానికి వచ్చేటప్పుడు అమ్మో అమ్మగారు చూస్తే అయ్యగారు చూస్తే వద్దు. ఎక్కడ శుద్ధీకరించుకుంటున్నారు? వేషధారణ మంచిది కాదంట. హల్లెలూయా, హల్లెలూయా. వేషధారణ అంటే మీకు అర్థం అవడానికి చెప్పానండి నేను. కొన్ని మన అంతరంగానికంటే ప్రభువు శరీరానికంటే ప్రభు అంతరంగానే లక్ష్య పెడతాడు. అయినప్పటికీ లోపల ఏముందో బయటికి అదే చేస్తామండి. నేను లోపల ప్రార్థన చేస్తున్నాను కదా, బయటికి నా ప్రార్థన ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు అనుకోవద్దు. ఎందుకనంటే లోపల ప్రార్థన ఉంటేనే బయటకు వస్తుంది ప్రార్థన. లోపల నీకు ఇప్పుడు మంచి బంగారు చైన్ కొనుక్కోవాలనిపించింది, బయటికి అంటావా లేదా? లోపలనే అనుకొని ఉండిపోతుంది, నీకు వస్తుందా? రాదు. హల్లెలూయా. నేను తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తానండి. ఇర్మియా 4వ అధ్యాయము 14వ వచనం. ఇర్మియా 4వ అధ్యాయం 14వ వచనం. యెరూషలేమా, నీవు రక్షించబడినట్లు హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. హల్లెలూయా. కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు దుష్టోపాయములు నీకు కలిగి ఉందువు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కడుక్కోవాలంటండి? నేను ఇంతకుముందు చెప్పినట్టుగా హృదయాన్ని కడుక్కోవాలి. ఎందుకు హృదయాన్ని కడుక్కోవాలి అనంటే, హృదయం అంట అన్నింటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది అని వాక్యం చెప్తుంది. ఎప్పుడు కడుక్కోవాలి మరి హృదయాన్ని? ఎట్లా కడుక్కోవాలి అనంటే, నాకు మొన్న కాలుకు కొంచెము ఇన్ఫెక్షన్ అయింది. ఇన్ఫెక్షన్ అయితే నేను కొన్ని రోజులు బాధపడ్డాను. మీరు చూసారు అదంతా భయంకరంగా ఒకలాంటి బలహీనతతో నేను ఉన్నాను. ఇంత వాసిపోయింది కాలు. దేనివల్ల అనంటే దానికి ఒక ఇన్ఫెక్షన్ ఉంది. మన హృదయము కూడా లోకంలో తిరుగుతూ ఉన్నప్పుడు యూట్యూబ్ నేను ఓపెన్ చేశానండి. అందరు సేవకుల వాక్యాలు వస్తాయా? సినిమాలు రావా? జోకులు రావా? జబర్దస్త్ రాదా? కామెడీ షోలు రావా? వస్తాయి. అవి తెలియకుండానే నా దృష్టిలో పడిపోతాయి. ఒక్కొక్కసారి తెలియకుండానే ఓపెన్ చేయాల్సి వస్తుంది, తెలిసి కూడా ఓపెన్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? తెలియకుండానే హృదయంలో అది నిండిపోతుంది. నువ్వు కళ్ళతో ఏది చూస్తావో అది నీ హృదయము నింపుకుంటుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. ప్రభు అంటున్నాడు, అయితే లోకములో మీరు యెషయా ఒక మాట అంటాడు, అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్య నేను నివసించువాడను. పుట్టినప్పుడే చెడ్డ మాటలు నేర్చుకున్నారా అండి? ఎవరన్నా నేర్చుకోలేదు. ఎట్లా నేర్చుకున్నారు? ఎవరో ఒకరు మాట్లాడుతుంటే విని నేర్చుకున్నారు. కోపం వచ్చినప్పుడు అదే చెడ్డ మాట అంటున్నారు. యెషయా అదా అంటున్నాడు, అయ్యా అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్యలో నివసించుచున్నానయ్యా, ఆ అపవిత్రత నా పెదవులకు అంటకుండా నా పెదవులను కాల్చు. హల్లెలూయా. నా పెదవులకు నా నోటికి మూతవే. హల్లెలూయా. హృదయాన్ని కడుక్కోవాలండి. ఏదో తెలియకుండా పొరపాటు జరిగింది. ఎప్పుడైతే నువ్వు ప్రభు సన్నిధిలో మోకరిస్తావో, ఇప్పుడు నేను చెప్పాను కదండి, నా ఇన్ఫెక్షన్ తగ్గాలంటే ఏం చేయాలి?
పెరాక్సైడ్ ఏదో ఉంది చెప్పింది మా మరదలు, అది వేసి స్పిరిట్ రోజు ఏం చేయాలి, క్లీన్ చేయాలి. క్లీన్ చేసుకున్నప్పుడు కొంచెం బాధ కలిగిద్దాకాలి కదా. ఎవరైనా తిడుతున్నప్పుడు ఉత్త పుణ్యానికి 4 మాటలు పడితే రోషం వస్తుందా రాదా, బాధ ఉంటుందా లేదా, 1కి 4 అనాలనిపిస్తుందా అనిపించదా, ఏం చేయాలి, ఓర్చుకోవాలి. ఆ స్పిరిట్ బాధను ఏం చేయాలండి, ఓర్చుకోవాలి. తర్వాత ఏం చేయాలి, ఒక ఇంజెక్షన్ పడాలి నాకు. హల్లెలూయా. మన వ్యాధి తగ్గాలి, మన అశుద్ధత పోవాలి అని అంటే కొన్ని తప్పవు మనకు. హల్లెలూయా. ఒక ఆయన ఉన్నాడంట, వెళ్తుంటే చెప్పులు వేసుకొని వెళ్తుంటే, ఇప్పుడంటే మనకు అన్నీ హైవే రోడ్లు అయిపోయాయి కానీ మట్టి రోడ్లు కదా. ఆ మట్టి రోడ్లు ఉన్న దగ్గర ఆయన వెళ్తుంటే పిల్లలు ఏదో పాడు చేస్తే అది చెప్పు కంటిందంట. అప్పుడు ఆయన ఏం చేయాలి, కడుక్కోవాలి. ఆయన కడుక్కోలేదంట, మల్లెపూల దండ మెల్లో వేసుకొని వెళ్ళిపోతున్నాడంట. హల్లెలూయా. మల్లెపూల దండ మెల్లో వేసుకొని వెళ్ళిపోతున్నాడంట. ఎందుకు, ఈ వాసన ఆ వాసనని కవర్ చేసేస్తుంది. అట్లా చేయొద్దండి, కడుక్కోవాలి. ఎప్పటి వరకు కవర్ చేస్తుంది, చేయలేదు కదా. పై వేషధారణ ఎప్పటికైనా కూడా అంతరంగాన్ని కవర్ చేయలేదు. ఎప్పుడైతే మనం ఓర్చుకోవడానికి, సహించడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటామో మన హృదయములో నెమ్మది కలుగుతుందండి. తప్పకుండా ప్రభు మన పరిస్థితులు మారుస్తాడు. ఇప్పుడు నువ్వు సహనంగా భరిస్తున్నావు కొన్ని రోజులు, ఎప్పటి వరకు ప్రభు నిన్ను అప్పగిస్తాడు. బంగారాన్ని కొలిమిలో వేశారండి, ఎప్పటి వరకు వేస్తారు, కరిగి 0 అయ్యేంత వరకు ఉంచుతారా, లేదు. దాంట్లో ఉన్నది కొంచెం తొలగిపోయేంత వరకే. దాంట్లో శ్రేష్టత్వం వచ్చిందంటే ఆ కంసాలు ఆయన తీస్తాడు, షోరూంలో పెడతాడు, దానికి ఘనతని ఇస్తాడు. ఎవరైనా పిల్లలు వచ్చి ముట్టుకుందామని ట్రై చేస్తే కొత్తది అది ముట్టుకోవద్దంటారు. హల్లెలూయా. ఆ పాత్రను జిడ్డు పోయేంత వరకు శుభ్రంగా కడుగుతావు నువ్వు. కడిగి తుడిచి సెల్ఫ్లో పెట్టిన తర్వాత మట్టి చేతులతో ఎవరైనా వచ్చి ముట్టుకుంటే ఏమంటారండి, ఇంతసేపు కష్టపడి కడిగినరా, అది ముట్టుకుంటే ఒళ్ళు పగిలిపోద్దంటారు. నీ విషయంలో కూడా నీ శత్రువులను అదే రీతిగా ప్రభు గద్దిస్తాడండి. హల్లెలూయా. నువ్వు శుద్ధీకరించబడిన తర్వాత, నువ్వు సువర్ణంగా మార్చబడ్డ తర్వాత, నీ హృదయం కడగబడ్డ తర్వాత, ఏ అపవిత్రత నీ దగ్గరికి రావాలనుకుంటుందో, ఏ శత్రువునికి కీడు చేయాలనుకుంటున్నాడో నీ పక్షాన ప్రభు గద్దిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. చివరిగా చూద్దామండి, 1 నిమిషం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. పాపులారా, మీ చేతులను కడుక్కోండి. ద్విమనస్కులారా, హృదయానికి జబ్బు చేసే మరొక రెండో పరిస్థితి ఏంటంటే రెండో మనసు. హల్లెలూయా. పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు మన దగ్గర ఉన్నంత చక్కగా బయట ఉండరండి. ఇంకో మనసు ఉంటుంది, గడప దాటిన తర్వాత అది బయటికి వస్తుంది. మొన్న ఒక అమ్మాయి చంపింది కదండి, 10th క్లాస్ అమ్మాయి. చూసారా వీడియో? 10th క్లాస్ అమ్మాయి చున్నీతో ఉరేసి చంపేసిందంట. తల్లికి అంత తల్లిని చంపుతుంది అనే మనసు తల్లికి తెలిసి ఉంటే తల్లి జాగ్రత్త పడేది, చంపేంత వరకు తీసుకొచ్చుకునేది కాదు. ఎన్ని మనసులు ఉన్నాయి ఆ అమ్మాయి లోపల? ఒకే మనసు ఉందా అండి? 2 మనసులు ఉన్నాయి. కాలేజీకి వెళ్తే లాకులు పెడతారండి పిల్లలకు ఫోన్లకి. ఇది నా పర్సనల్. ఇంకొకటి వచ్చిందంటే ఇప్పుడు కొత్తగా, మొన్న నాకు ఎవరో చెప్పారు, వాట్సాప్లోనంట కొన్ని సీక్రెట్స్ నెంబర్ కూడా దాచిపెట్టుకోవచ్చంట. మరి అదేంటో తెలీదు. ఆ దాచిపెట్టుకునే మనసు ఏందండి? దాచిపెట్టుకోవడం వల్ల వచ్చే లాభం ఏంది? ఈ అమ్మాయి ఇప్పుడు చంపేసింది తల్లిని, ఈ నేరారోపణ ఈ జీవితకాలం అంతా అనుభవించాల్సి ఉంటుంది. హల్లెలూయా. సేవకుడు చూస్తున్నాడని ఒకలాగా, తల్లి చూస్తుందని ఒకలాగా, తండ్రి చూస్తున్నాడని ఒకలాగా, భార్య ఉందని ఒకలాగా, భర్త ఉన్నాడని ఒకలాగా, ఈ మనసును ప్రభు అంటున్నాడు, ఇప్పుడే మీరు కడిగేసుకోండి. హల్లెలూయా. ఇప్పుడే కడిగేసుకోండి. ఇది మంచిది కాదు. ఇది పెరిగి పెరిగి వేర్లు తన్ని అది నిన్ను నాశనం చేస్తుంది. హల్లెలూయా. మంచిగా ఎదిగిన గొప్ప గొప్ప సేవకులు కూడా ఒకరోజు పడిపోయారండి. చాలామంది ఉన్నారు పడిపోయిన వాళ్ళు. దేని చేత
అని అంటే చిన్నది వచ్చినప్పుడు దాన్ని త్రోసివేయకుండా ఉండడం చేత. రెండో మనసు ఎప్పుడు వస్తుంది అని అంటే ఎవరో ఒకరు నేర్పిస్తారండి. అపవాది దూరిపోతుంది ఒకరిలో దూరిపోయి, మీ అత్త ఒక మాట అంది కదా మొన్న, ఇక్కడికి వినబడింది నాకు, నువ్వు ఎట్లా భరించావో ఏమో, హల్లెలూయా, నువ్వు ఎట్లా భరించావో అసలు వింటున్న నాకే అమ్మో అసలు భరించలేకపోయినా, అమ్మో అన్నన్ని మాటలు అంటున్న భర్తను, అమ్మో నువ్వు కాబట్టి భరిస్తున్నావు కానీ అమ్మ నేనైతే, అప్పుడు ఏం చేస్తారండి, అదంతా మనసులో నింపుకుంటాను. రెండో మనసు అక్కడే పుడుతుందండి. భర్త చూడనప్పుడు ఏదో ఒకటి, ఈయన ఎప్పటికైనా నాకు ఆధారం కాదని చెప్పి భర్తను మోసం చేసి ఇంకా కొన్ని వేరే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే భర్తను మాత్రం పట్టించుకోరు కానీ వేరే గ్రూప్లో చిట్టీలు వేసుకుంటూ ఉంటారు. అంటే ఏ రకమైన మోసమైనా పర్లేదు కానీ రెండవ మనసుతో ప్రారంభం అవుతుంది. ఇప్పుడు ఏం తెలీదు, అంతన్ని మాటలు నన్ను అనుకుంటుంది, కొన్ని రోజులు పట్టించుకోదు. తర్వాత ఏదన్నా అత్తకో కోడలకో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, రెండవ మనసు ఉంటుంది కదా, అప్పుడు వెళ్ళనివ్వదు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మనసు ఉంటుంది కదా, వెనకాలన్న లవర్ గురించి తల్లిదండ్రికి చెప్పనివ్వదు. యాసిడ్ దాడులు ఎందుకు జరుగుతున్నాయండి? కత్తితో పొడిచి ఎందుకు చంపుతున్నారు? పొద్దున మా తమ్ముడు నాకు ఒకటి చెప్పాడు. కత్తితో గొంతు కోసేసి అప్పుడు తాళి కట్టాడంట. ఈ రెండవ మనసు ఎవరికి నష్టం చేస్తుంది? మనకే నష్టం చేస్తుంది. ప్రభు అంటున్నాడు, రెండు మనసుల్ని కొద్దు, రెండు ఓడల మీద ప్రయాణం వెన్నటికి చేయలేవు. లోక సామెతంది బైబిల్లో కూడా ఉంది. ప్రభు అంటున్నాడు, ఏ స్థిరమైన మనస్సు నాలో నూతనముగా పుట్టించి ప్రభు అని. ఇప్పుడు మీరు చదివిన 51వ కీర్తనలో ఉంటుందండి. స్థిరమైన మనస్సు ఇప్పటి వరకు లేదు. నేను మందిరానికి దూరంగా ఉన్నాను కాబట్టి స్థిరమైన మనస్సు నాలో లేదు ప్రభువా, నూతనంగా నాకు ఒక స్థిరత్వం కావాలి. వాక్యం మీదనే నేను ఆధారపడాలి, వాక్యం ప్రకారంగానే నేను జీవించాలి, వాక్యములోనే నేను కట్టబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా అండి చెప్తాను నేను. మార్కు సువార్త 1వ అధ్యాయం 8వ వచనంలో చదవద్దండి, చూడండి. నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చుచున్నాడు ఆయన శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇస్తాడు అనే ఒక మాట వ్రాయబడి ఉంటుంది. ఆయన బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పిన మాట. నువ్వెప్పుడు పరిపూర్ణంగా కడగబడి ప్రభువులో స్థిరపడతావు అనంటే మొదటిది బాప్తిస్మం ద్వారా. బాప్తిస్మం నువ్వు ఎప్పుడు పొందుకోవడానికి ఇష్టపడతావంటే, ఈ లోకమునకు అనవసరము, లోక సంబంధమైనది నేను ఇప్పటి నుండి ఆచరించను, నేను ప్రభు బిడ్డను అని తీర్మానంలోనికి వచ్చినప్పుడు నువ్వు బాప్తిస్మం తీసుకుంటావు. బాప్తిస్మం తర్వాత నీకు వచ్చే అనుభవం పరిశుద్ధాత్మ అనుభవం. పరిశుద్ధాత్మ అనుభవం ఎంత గొప్పదంటేనండి, మన బ్రతుకులో కారు చీకటి మధ్యలో మనకొక దీపస్తంభం లాంటిది. హల్లెలూయా. ఒక గుడ్డోడు ముందు ఎంత రుచికరమైన భోజనం పెట్టినా కూడా వాడు దాన్ని తీసుకోలేడు, చేత పట్టుకోలేడు. ఎందుకు అనంటే వాడు గుడ్డితనంలో ఉన్నాడు. మన కన్నులు ఎదుట వెలుగు లేదు. పరిశుద్ధాత్మ గ్రహింపు లేకపోతే మనం ఎన్ని రాళ్ళు మందిరానికి వచ్చినా కూడా అంతేనండి, గుడ్డితనంలో ఉన్నట్టే. శ్రేష్టమైన ప్రతి ఈవి నీ ముందే ఉంటుంది కానీ నీవు అనుభవించలేవు. కారణం ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నాం. వాక్యం వింటున్నాము కానీ మనం ఎంతకీ గ్రహించలేకపోతే, ప్రతికూల పరిస్థితులు వస్తున్నాయి కానీ ఎంతటికీ నువ్వు మోకాళ్ళు వేయకపోతే, మందిరంలో అందరినీ చూస్తున్నావు కానీ కళ్ళు మూసుకొని దేవుణ్ణి స్తుతించకపోతే, ఎన్ని రోజులున్నా కూడా ఆశీర్వాదాన్ని నువ్వు చేత పట్టుకోలేవు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనుభవం తప్పనిసరి అండి ప్రతి పరిస్థితిలో. నేను మొన్న హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉన్నాను? దాదాపుగా 4 రోజులు అనుకుంటా. 4 రోజులు ఏం చేశారు అమ్మగారు అంటారా అండి? ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథం, ఎస్తేరు గ్రంథం 3 కంప్లీట్ చేశానండి. నా పక్క బిడ్డ అంటుంది, అక్క అసలు నువ్వు చదువుకుంటున్నావా? ఎప్పుడు తింటున్నావు, ఎప్పుడు పడుకుంటున్నావు, ఎప్పుడు చూసినా బైబిల్ పట్టుకుని ఉంటున్నావు? నాకు ఇంకా టైం సరిపోలేదనిపించింది. ఇంకెవరైనా డాక్టర్ చూడకుండా ఉంటే బాగుండు, పిలవకుండా ఉంటే బాగుండు. చాలా బలపరచబడ్డానండి, చాలా బలపరచబడ్డాను. వాక్యం చదువుతున్న కొద్దీ నాలో తెలియని శక్తి వచ్చిందండి. కొన్ని రోజులుగా నాకు ఆరోగ్యం బాగాలేదు, హెల్త్ ప్రాబ్లం ఉండే. నీ వాక్యం చదువుతూ ఉంటే నా అనారోగ్య పరిస్థితులన్నీ ప్రభు సరిచేశాడండి. హల్లెలూయా. నా బాడీ మొత్తం తేలికైపోయింది.
పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఆయన ఉండి నిన్ను కడగడం ప్రారంభిస్తే నువ్వు అనుభవించే మేలులు వివరించడానికి మన సమయం సరిపోదు అసలు. ప్రభు ఎంత మేలు చేశాడో తెలుసా, ప్రభు ఎన్ని ఉపకారాలు చేశాడో తెలుసా అని సాక్ష్యం ఇవ్వడానికి నీ టైం సరిపోనన్ని మేలులు ప్రభు చేస్తాడు. హల్లెలూయా. అడగాలండి పరిశుద్ధాత్మ దేవుణ్ణి. ఖాళీ దొరికిందా వాక్యం ధ్యానించాలి. ఎవ్వరు ఫోన్ లేసినా కానీ ప్రార్థన టైంలో మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయకండి. వాక్యం చదువుతున్న టైం ఇది అని కేటాయించుకోండి, అక్కడే కూర్చోండి, ఏది వచ్చినా లేవద్దు. దీన్ని అనుసరించి పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడగండి. పరిస్థితులు తెలియకుండానే మారిపోతూ ఉంటాయి. నాకు అక్కడ ఒక ఆత్మను అనుగ్రహించాడండి. ఒక అక్క చెప్పింది, ఇప్పటి వరకు నా పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే, మనుషులు నాకు దూరంగా ఉన్నప్పుడు నేను కొంచెం సంతోషంగా ఉంటున్నాను, ఏ మనిషి దగ్గరకు వచ్చినా కూడా నాకు భయం వేస్తుంది. ఆఖరికి నా భర్త నా పక్కన వచ్చి కూర్చున్నా కూడా నేను చాలా భయపడుతున్నాను. ఎందుకు అనంటే మనుషుల చేత నేను అంత మోసపోయాను. నాకంటూ ఎవ్వరూ లేరు. ఇప్పటి వరకు నా భర్తకు కానీ, నా తల్లికి కానీ, నా తండ్రికి కానీ ఎవ్వరికి చెప్పని మాటలు నీతో చెప్పాలనిపిస్తుందిరా అని చెప్పింది. చాలా పెద్ద వయసు అక్క, పిల్లలు లేరు. ఆమె చెప్తా ఉంటే నేను ఒక మాట అన్నాను అక్కను చూసి, అక్క నీకు ఎంత ధైర్యం ఇచ్చాడక్క దేవుడు. ఇదే పరిస్థితిలో నేను ఉంటే నా వల్ల కాకపోయేది. ఒక్కొక్క మాట చెప్తా ఉంటే నా కన్నీరు ఆగడం లేదండి. అంత భయంకరమైన వేదనల్లో ఉంది అక్క. అక్కడ ఒక్క మాట చెప్పింది, నిన్ను చూస్తుంటే ఎందుకో నాకు చెప్పాలనిపిస్తుందిరా. నిజంగా నా భర్తకు కూడా చెప్పలేదు ఇప్పటి వరకు. నేను నా ఇంటిలో కూర్చుంటాను, నా రోజులు నాకు గుర్తు చేసింది అక్క. నేను నా ఇంటిలో కూర్చుంటాను, నేను ఏడుస్తూ ఉన్నట్టు, ఆయన ఇటు తిరిగి పడుకుంటాడు, నేను అటు తిరిగి పడుకుంటాను. రాత్రంతా నేను ఏడుస్తాను, కానీ నా కళ్ళలో కన్నీటి చుక్క వస్తుందని నా భర్తకు తెలీదు, నా తల్లికి తెలీదు. నా రోజులు ఒకప్పుడు అంతే ఉండేది. నా బెడ్ కింద ఎప్పుడు ఒక జగ్గులో నీళ్ళు ఉండేటివి. శబ్దం వచ్చిందంటే ఆ నీళ్ళు తీసుకునేది, కళ్ళు తుడుచుకునేది. నేను అన్నాను, అదే స్థితిలో నుండి ప్రభు నన్ను నడిపించాడక్క. అక్కకు దేవుడు ఒక మంచి కృపావరం ఇచ్చాడు. ఏంటంటే ఆమె ప్రార్థన చేస్తుందంటే ఆ ప్రార్థన చేసిన ప్రతిసారి ఆమెకు ఒక దర్శనం వస్తుందంట. ఆ దర్శనం ఖచ్చితంగా నెరవేరుతుందంట. నేను ఒకటి అన్నాను, దావీదును దేవుడు నలగొట్టాడక్క, యోసేపును దేవుడు నలగొట్టాడు, కానీ నలగొట్టిన తర్వాత ఏం చేశాడంటే రాజుగా చేశాడు. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు నలిగిపోతున్నావు అని అంటే ప్రభు నిన్నేదో పడగొట్టడానికి కాదు, అనేకులకు దీవెనకరంగా ఉండడానికి ప్రభు నిన్ను నలగొట్టడానికి అప్పగించాడేమో అని చెప్పి ఒక్క మాట మాత్రం చెప్పొచ్చానండి. నాకు చాలా సంతోషం అనిపించింది. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటామో అప్పటి వరకు సరిచేయబడిన పరిస్థితులు సరిచేయబడుతూ ఉంటాయి. హల్లెలూయా. మంచిది. దేవుడి లేఖన భాగం మన వినికిల్లో ఫలింపచేయనుగాక. సమయం ఆలస్యం అయితే దయతో క్షమించండి. ఈ హృదయాలన్నీ ప్రభు మన వినికిల్లో ఫలింపచేయనుగాక. ఆమేన్.